మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసులు ఉండగా మిన్నెన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33.5 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో మరి ప్రభు యొక్క బోధలు అనేకమైన ఉన్నతిగా చూస్తాం. ప్రభువు ఎప్పుడు బోధించినా మరి ఆయన ఉపమాన రీత్యా బోధించినట్టుగా చూస్తాం. ఆయన బోధలన్నీ కూడా దేవుని రాజ్య సంబంధమైన బోధలే. ఆల్ లింకింగ్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు మరి లింక్ చేయబడ్డదే ఆయన బోధించినట్టుగా చూస్తాం. ఇప్పుడు అలా చూసినప్పుడు శిష్యులతో కొన్ని మాటలు ఆయన చాలా ప్లెయిన్గా, ఆయన ఉపమాన రీత్యా అందరితో మాట్లాడినా కూడా శిష్యుల దగ్గరికి వస్తే చాలా ప్లెయిన్గా మాట్లాడినట్టుగా చూస్తాం. ఈ 17వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు కూడా ప్రభువుకు శిష్యులకు మధ్యలో జరిగిన కాన్వర్జేషన్. దానికి ముందు కనుక మనం 17వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ప్రభువు ఇక్కడ శిష్యులకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, యూ విల్ హ్యావ్ సమ్ సిచ్యువేషన్స్ విచ్ విల్ మేక్ యూ సిన్ అంటారు. యు ఆర్ బౌండ్ టు సిన్ అంటారు. వాక్యంలో చూసినప్పుడు మీరు పాపము చేయరని అనే ఆస్కారం లేదు. ఈవెన్ దో యేసును మీరు నమ్మిన, ఆయన శిష్యులైన, ఆయన వెంబడిస్తున్న, యేసు రక్తంలో కడగబడ్డ వారైనా కూడా ఎంత బలమైన విశ్వాసులమైన we will have some situation. We are bound to have some situations అంటారు. మనం పడిపోయే పరిస్థితులు మన జీవితంలో వస్తాయన్నమాట ప్రభు బోధ ప్రారంభిస్తున్నప్పుడు ఈ 17వ అధ్యాయం ప్రారంభంలో మాట అంటున్నట్టుగా చూస్తున్నాం. we are bound to fall in this sin. నేను పాపములోనే పడను, పాపము జోలికే పోను, నేను పరిశుద్ధంగానే జీవిస్తాను అనుకుని ఒక విశ్వాసం అనుకుంటే అది పొరపాటే. సాతాను ఎప్పుడు, ఎందుకంటే విశ్వాసికే శోధనలు ఎక్కువ ఉంటాయి కదా. సాతాను విశ్వాసికే శోధనలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి వీఆర్ బౌండ్ టు ఫాల్. ఒక చోట కాకపోతే ఇంకో చోట పడిపోయే ఆస్కారాలు ఉంటాయి. అందుకే ప్రభు ఈ మాట చెప్తున్నప్పుడు అంటున్న మాట పిల్లలు, యూఆర్ బౌండ్ టు ఫాల్. ద థింగ్ ఈస్ దట్ ఆ శోధన ఎవరి వల్ల వచ్చిందనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఒక వ్యక్తి నిన్ను పడవేస్తే అంటాడు కదా, ఒకవేళ నువ్వు బాలులైన చంటి పిల్లలైన వీళ్ళ యొక్క విశ్వాసంలో పడిపోయేలా చేసినప్పుడు, వారి పాపముల్లో పడిపోయే స్థితిలో ఒకవేళ ఎవరైనా చేస్తే ఆ వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు ఓ తిరిగాటి రాయంటారు కదా, ఇసిరే రాయంట, అది మెడగట్టంట సముద్రంలో పాడవేయడం బెటర్ అంటారు. ఎందుకంటే ప్రభు అంటాడు, ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని కనుక పడేస్తే కనుక ఆ వ్యక్తికి ఇంకా ఈజ్ డూమ్ ఫర్ ద డిస్ట్రక్షన్. ఆ నిత్య నరకములోకి వెళ్ళిన తర్వాత ఎలా బయటికి వచ్చే ఆస్కారం ఉందో అలాంటి పనిష్మెంట్ ఉందని ప్రభు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఇంకా అంతేకాకుండా కింది వాక్యంలోకి వస్తే ఆయన మరి సహోదరుని క్షమించే విషయంలో వచ్చి మాట్లాడతాడు. కొంచెం కష్టంగానే ఉంటుంది పిల్లలు ఇక్కడ చూసినప్పుడు. చాలా ఈజీగా చెప్పే మాట క్షమించండి అంట. ఇట్స్ ఈజీ వర్డ్ టు సే దట్. ఫర్గివ్ దెమ్. ఓకే, వీ హ్యావ్ టు ఫర్గివ్. ఎందుకంటే మన ప్రభు, ఎందుకంటే మన ఎన్నో వేల లెక్కకు మించిన పాపంలో ఆయన సిలువలో భరించాడు. ఆయన సిలువ కార్యము ద్వారా మనకు విమోచించాడు కాబట్టి మనం కూడా క్షమించబద్ధులమై ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎప్పుడైనా క్షమాపణకు ముందు కొన్ని మాటలు చెప్తాడు ఆయన. క్షమాపణకు ముందు ఇఫ్ యువర్ బ్రదర్ సిన్స్ అగేన్స్ట్ యూ అంటాడు. నీ యొక్క సహోదరుడు నీకు వ్యతిరేక పాపము చేసినప్పుడు క్షమాపణ తర్వాత ముందు ఖండించమంటాడు. యూ హ్యావ్ టు రిబ్యూక్ హిమ్ అంటాడు. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు చాలామంది నన్ను అంటారు, నాకు కొంచెం క్షమించే గుణం కొంచెం తక్కువే, చాలా తక్కువ, కొంచెం తక్కువే నాకు. ఏం జరిగింది కొన్ని ఐ హ్యావ్ టు కన్ఫెస్. ఎందుకంటే ఆల్టర్ మీద ఉన్న కాబట్టి ఐ కెనాట్ సే కొన్ని విషయాల్లో నేను కొందరిని క్షమించలేని పరిస్థితిలో ఉంటాను. ఐ డోంట్ ఫీల్ సాడ్, ఎందుకంటే అది నా పొరపాటే, కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్, ఎందుకంటే కొంచెం కఠినంగానే ఉంటాను. అది కానీ ఇక్కడ ఒక మాట ఈ మధ్యలో ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈరోజు సాయంకాల సమయంలో చదువుతున్నప్పుడు అంటాడు, ఇఫ్ హీ రిపెంట్స్ దెన్ ఫర్గివ్ అంటాడు.
చాలాసార్లు క్షమించి అంటాడు. క్షమించేయడం అంటే ఊరికనే క్షమించేయడం కాదు పిల్లలు. బట్ బిఫోర్ ది రిబ్యూక్ అండ్ ఫర్గివ్నెస్, ఇన్ బిట్వీన్ దేర్ ఈజ్ అ రిపెంటెన్స్. ఆ వ్యక్తిలో మారు మనసు కలగాలి. ఒక వ్యక్తిని క్షమించే ముందు నీ గద్దింపుకు, నీ యొక్క క్షమాపణకు మధ్యలో ఒక మారు మనసు లాంటిది ఉండాలి. ఆ మారు మనసు మందకపోతే తన ఉపయోగం లేదు. నువ్వు క్షమించినా కూడా మళ్ళీ వాడు అలాగే జీవిస్తుంటే ఉపయోగం లేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంతేకాకుండా కింద అంటాడు మనం, ఒకవేళ వాటిని క్షమించకపోతే ఉంటాము, నీ సహోదరుడు ఒకవేళ క్షమిస్తే కనుక 7 మార్లు దినములో నీకు వ్యతిరేకంగా పాపం చేసి 7 మార్లు నేను మారను అంటే 7 మార్లు క్షమించమంటాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. రైట్. ఒక పిల్లలు నా వాక్య భాగంలోకి వచ్చేస్తారు. 5-6లోనే ఉంటాం. ఇక్కడ శిష్యులకు ప్రభువును ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. దే ఆర్ రిక్వెస్టింగ్ సంథింగ్ టు ది లార్డ్. యేసు ప్రభుని వారు కోరుతున్నది ఒకటి ఏంటంటే, లార్డ్ ఇంక్రీజ్ ఆ ఫెయిత్. మా విశ్వాసాన్ని వృద్ధి చేయమంటున్నట్టుగా చూస్తాం. విశ్వాసాన్ని వృద్ధి చేయమని వారు ప్రభువుని అడుగుతున్నారు. ఒక ప్రార్థన, ఒక విజ్ఞాపన కానీ ప్రభువుని అడుగుతున్న ఒక మాట, ప్రభువుని ఒకటి అడుగుతున్నారు. చాలా మనం అడుగుతున్నాం, ప్రభు ఏదో అడుగుతున్నాం. శిష్యులు కూడా ఈరోజు ఒక మాట అడుగుతున్నారు. ప్రభు మా విశ్వాసాన్ని, నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది శిష్యులు అది అడగట్లేదు కదా, ప్రభు మాకు అది ఇయ్యో, డబ్బులు ఇయ్యో, లేకపోతే మా ఆస్తులు ఇయ్యో, లేకపోతే మాకు ఇద్దరు శిష్యులు వచ్చి అడుగుతారట ప్రభు యొక్క సింహాసనం కుడి ఎడవ స్థానాలు అడుగుతారు. కానీ ఇక్కడ ఈ శిష్యులు మాత్రం చక్కని మాట అడుగుతున్నారు. ఏమడుగుతున్నారమ్మా? ఏమంటారు? 5వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటాడు? అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభుతో అంటున్నారు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసాన్ని ప్రభువా వృద్ధి చేయి, ఇంకా ఎక్కువ చేయి, మేక్ ఇట్ మోర్ అండ్ మోర్. ప్రభుతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, విశ్వాసాన్ని వృద్ధి చేయమంటున్నా. దానికి 6వ వచనంలో ప్రభు యొక్క జవాబు చూడండి అంటాడు కదా, అంటాడు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే. ఏ అంబలి చెట్ట? ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడమని చెప్తే అది మీకు లోబడును. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు ఒక జవాబుతుంది, ఆవగించంత విశ్వాసం అంటే ఆ చెట్టు వేలతో పెకలింపబడి సముద్రంలో నాటపడమంటే సముద్రంలో నాటపడుతుంది అంటాడు. అది మీకు నీ మాట వింటుంది అంటాడు. కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చూసినప్పుడు పిల్లలు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు శిష్యులు అడుగుతున్న ఒక మాటలో చూసినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ హిమ్ టు ఇంక్రీజ్ ద ఫెయిత్. విశ్వాసమును అభివృద్ధి చేయమంటున్నారు. శిష్యులు అంటే మేబీ శిష్యులు అడిగేట్లో ఒక కారణం ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని నుంచి గమనించాలి. నీవు నేను విశ్వాసం లేదు, మనం కూడా అడగచ్చు ప్రభు నా విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయ. మనం కూడా అడగవచ్చు ప్రభు, ప్రార్థనలు అడగవచ్చు. ఇలాంటి మాటలు మనం అడుగుతున్నాం. కొన్నిసార్లు మనకు తెలిసి తెలియని మాటలు అడుగుతుంటాం. కొన్నిసార్లు మనకు అర్థమైతే కొన్ని అర్థం కాదు. మా విశ్వాసాన్ని ప్రభు ఇంకా ఎక్కువ చేయి, ఇంకా ఇంక్రీజ్ చేయి, ఇంకా గొప్పగా చేయి, ఇంకా గొప్పగా చేయి అని ఒకవేళ అడుగుతూ, విశ్వాసం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ షో ఆఫ్ థింగ్. నా విశ్వాసం ఏమై ఉంది నేను శాంబాబుకు చూపవలసిన అవసరం లేదు. ఆయనకి నా విశ్వాసం ఏదో చూపించు. నా విశ్వాసము నాకు నా దేవునికి మధ్యలో ఉండేది, ఇంకోరికి చూపించేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ షో ఆఫ్ థింగ్. ఫెయిత్ ఈస్ నాట్ ఎ షో ఆఫ్ థింగ్. అండ్ ఈరోజు విశ్వాసమునకు వచ్చి ఒక విషయాన్ని శిష్యులకు ప్రభు ఎందుకు ఆ జవాబులో ఉన్నప్పుడు చూసినప్పుడు విశ్వాసం అనేది పిల్లల విశ్వాసం అనే శిష్యులు అడగడంలో ఉద్దేశం ఏంటంటే, మాకు శ్రమలు ఎక్కువ వస్తున్న కొద్దీ శ్రమలో నిలబడడానికి విశ్వాసము ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి ప్రభువా మాకు ఎక్కువ విశ్వాసం ఇవ్వండి. ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ శ్రమలో నిలిచి ఉంటాము అని వారు అనుకుంటున్నారు. కాబట్టి వారు అనుకుంటున్న మాట ఏంటంటే, వారు అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభు మా విశ్వాసం వృద్ధి చేయి. విశ్వాసం ఎక్కువైతే ఎంత శ్రమ వచ్చినా కూడా విశ్వాసంలో పడిపోవనుకుంటున్నారు. అందుకే అడుగుతున్నారు కదా. శ్రమలు వస్తాయి వాళ్ళకు కూడా తెలుసు. శ్రమలు బహుశా ప్రభుత్వం వెంబడిస్తున్నప్పుడు ఏమి కేక్ వాక్ లేదు, ఏమి హ్యాపీ డేస్ లేదు, అన్ని కొంచెం కష్టాలలో కదా, ఇబ్బందుల్లోనే శ్రమ జరుగుతుంది. అందుకే శిష్యులు అడగడంలో
పెద్ద అభ్యంతరకరం ఏం లేదు. ఎందుకంటే ప్రభు ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడు బలంగా ఉండాలంటే దేవుని వాక్యభాగంలో బలంగా దేవుల్లో బలంగా నిలిచి ఉండాలంటే మా విశ్వాసం అధికమైతే మేము నిలబడి ఉంటాము. ఒకవేళ మాకు కొంచెమే విశ్వాసం ఉంటే పడిపోతామనే భయముతో వారు అడుగుతున్నారేమో. విశ్వాసం అనేది God says it is a gift. శ్రమలు ఎక్కువైపోతే పడిపోతానది కదా, శ్రమల్లో కూడా విశ్వాసంలో ఉండడం ఇట్స్ ఎ గిఫ్ట్. ఎందుకంటారా మీరు అడగవచ్చు, ఎందుకు అంటారా? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకు చూద్దాం. మనందరూ తెలిసిన వచనం. పాపంలో విడిచిపెట్టే తర్వాత పాపం అందులో నేను పోలేదు, ఇక్కడ పెద్దగా అయిపోతుంది వాక్యం. అందులో విడిచిపెట్టి ఏమన్నట్టు విశ్వాసమునకు కర్తయు. ఎవరంటాడు విశ్వాసముకు కర్త ఎవరంట? హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్? ఆథర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ జీసస్. విశ్వాసమునకు కర్తయు. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే అది ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఆ విశ్వాసము నీ లోపల నుంచి నా లోపల నుంచి రాదు కదా, అది దేవుడు నీకు ఇస్తే వస్తుంది. ఈజ్ ది ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. విశ్వాసమును కర్తయు. నీలో విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసము నీలో యేసే పెట్టి ఉన్నాడు. నీలో విశ్వాసము దేవుడే పెట్టి ఉన్నాడు. అది నీ విశ్వాసము కాదు, కానీ అది దేవుని యొక్క విశ్వాసము. విశ్వాసమునకు కర్తయు ఏమంటాడు? మొదటిది ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది ఫెయిత్. ఐ డోంట్ ఓన్ మై ఫెయిత్, మై ఫెయిత్ ఈజ్ ఓన్డ్ బై మై లార్డ్. అంతేనా? విశ్వాసం నాది కాదు. ఈవెన్ దో నేను విశ్వాసినైనా, దేవుడు నాలో విశ్వాసం పెట్టాడు కాబట్టి నేను విశ్వాసినయ్యాను. ఈ విశ్వాసం నాది కాదు, కానీ నా దేవుడే నాలో విశ్వాసాన్ని పెట్టి ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు. ఇంకేమంటాడమ్మా? కొనసాగించువాడైనా. యేసు వైపు ఈరోజు మనం యేసు వైపు చూడాలి. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని కొనసాగించేది మనం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని కొనసాగించేది యేసే. కాబట్టి యేసు వైపు చూడాలి. యేసయ్యను అడగాల్సిందంటే, అయ్యా మా విశ్వాసాన్ని కొనసాగింపచేయ, విశ్వాసంలో పడిపోయేటట్టులకు, విశ్వాసంలో చెడిపోయే స్థితిలో ఉండకుండా యేసయ్య దాన్ని కొనసాగించడానికి యూ పర్ఫెక్ట్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని కొనసాగింపచేయు ప్రభువా అని అడగాలి. అవును కదా? విశ్వాసం కూడా ఆయన విశ్వాసం కర్త, ఆయనే కొనసాగించేవాడు. ఆయన లేకుండా మనం విశ్వాస జీవితంలో కొంచెం దూరం కూడా నడవలేము. ఎలా అయిపోద్దంటే మన బ్రతుకు పేతుల్లో అయిపోతుంది కదా. యేసుప్రభు రాత్రిలో నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడంట. ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. శిష్యులు అందరూ అక్కడ ఉన్నారు. నీళ్ళ మీద నడుస్తుంటే నీళ్ళ మీద నడిచేది ఎవరు? ఏమన్నారమ్మా? దయ్యం అన్నారట. దేవుడు అని దయ్యం. దయ్యం కాదురా బాబు, దేవుడు అని. నేనే అన్నాడు ప్రభు. ఇట్స్ ఐఎమ్ నాట్ ది గోస్ట్, ఐఎమ్ యువర్ లార్డ్ అండ్ ద సేవియర్. నిన్ను రక్షించేవాడిని, నిన్ను విమోచించేవాడిని, నీ ప్రభువును. నేను దయ్యాన్ని కానురా ప్రభు, నీ ప్రభువును. ప్రభు అని నువ్వైతే నేను కూడా నడుస్తా ప్రభు అన్నాడు. యేసయ్య ఏమన్నాడమ్మా? బచ్చగానే నువ్వే నడుస్తావు అన్నాడా? ఇప్పుడిప్పుడే కదరా బాబు వస్తున్నావు, నువ్వు నీతో ఏడైతే అన్నాడు. అనలేదు. కమ్ అన్నాడు. ఎంతసేపు అయితే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడి వైపు చూచాడో, విశ్వాసంలో ఉన్నాడో, నడిచాడో, ఎప్పుడైతే లోకం వైపు చూచాడో, సముద్రం వైపు, అలల వైపు చూచాడో, మునగడం మొదలు పెట్టాడు. మనం కూడా చాలాసార్లు అందుకే వాక్యంలో ఎవ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడదా యేసు వైపు. ఈరోజు యేసు వైపు చూస్తే నీ విశ్వాసం అల్పదా, అది గొప్పదా కాదు, అది కొనసాగించాలంటే నీ చూపు యేసు వైపు ఉన్నప్పుడు నువ్వు కొనసాగిస్తావు. లేకపోతే అక్కడ ఆగిపోతావు, పడిపోతావు, లేకపోతే మునిగిపోతావు.
He will make you continue in your faith. పేతురు అదే చేశాడు కదమ్మా, కరెక్ట్గా నెరవేరింది కదా. ప్రభు వైపు చూసినంతసేపు చక్కగా నడిచానంట. అబ్బా ఎంత బాగుండొచ్చు కదా, యేసేలా నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఆ సంతోషానికి అవతులు లేకుండా యేసు ప్రభువే కాదు, నేను కూడా నీళ్ళలో నడుస్తున్నాడు. ఈవెన్ దో ఇట్ మే బి 2 steps, బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ వాక్ 2 steps ఆన్ ది వాటర్. ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. అంతమంది చేయలేని వాళ్ళని ఆయన చేయగలిగాడు, అది గొప్పతనం. హల్లెలూయా. ఎందుకు? విశ్వాసంలో ఉన్నాడు, యేసయ్యను చూస్తున్నాడు. యేసయ్యను చూసినంతసేపు బాగుంది, తర్వాత అందులోకి నేను పోను, అది ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది. ఈరోజు నిజంగా విశ్వాసం నిజంగా బహుశా శిష్యులు ఇలా కాకుండా ఇంకో ప్రార్థన చేయాల్సింది అనుకుంటాను నేను. ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినాను. లేదా నేను వాక్య భావన చూసి ఒక సందర్భంలో యేసు ప్రభు వారు రూపాంతరం కొండ మీద ఉన్నారంట. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు తీసుకెళ్ళాడు. అక్కడ రూపాంతరం చెందాడు. అక్కడ గొప్ప సీన్ జరిగింది. అది అందులోకి నేను పోను. ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం, కొంచెం టైం ఉంది కాబట్టి. ప్రభు కొండ దిగి వచ్చేటప్పుడు కింద 9 మంది ఉన్నారు, కానీ చిన్న వాగ్వాదం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఆయన కుమారుని తీసుకొచ్చాడు, దయ్యమును వెలగొట్టమంటే ఆ 9 మందితో కాలేదంట. యేసు ప్రభు కిందికి రాగానే ఆర్గ్యుమెంట్ ఉంటే ఆయన పిలిచాడు, తండ్రిని పిలిచాడు కదంటే, ఏంటి అయ్యా, నా కుమారునికి దయ్యం పట్టింది, మీ శిష్యులు ఎంతగా తీసుకొచ్చాను, వారు దే కుడ్ నాట్ హెల్ప్ మీ అంటుండ. వారు నాకు సహాయం చేయలేకపోయారు, దయ్యం నుంచి నా కొడుకును విడుదల చేయలేకపోయారు. ప్రభు ఒక మాట అంటాడు, మార్కు సువార్తలోకి వెళ్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23 వరకు చూస్తే కనుక అక్కడ అంటాడు కదా, నేను చేయగలను, నువ్వు నమ్ముచున్నావా అంటాడు. ప్రభు అడుగుతాడు, డూ యూ బిలీవ్ దట్ ఐ కెన్ డూ అంటే, ఎస్ లార్డ్ అంటే. ఒక 24వ వచనం చూద్దాం ఒకసారి. 29వ అధ్యాయం. నా కాన్సెప్ట్ అదే తీసుకో, అందులోకి నేను పోను, వాళ్ళకి నా కాన్సెప్ట్ అవసరం. చూడండి, ఒక మాట అంటాడు, ఒక చక్కని అంటాడు. చూడండి, ఒక చక్కని మాట. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ప్రభు అంటాడు, నమ్ముతాడు నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు ఆ చిన్నవాని తండ్రి మాట్లాడుతున్న ఒక మాటను మనం ధ్యానించుకుందాం పిల్లలు. ఎందుకంటే మన విశ్వాసానికి సంబంధించి ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, వెంటనే చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎస్ లార్డ్ ఐ బిలీవ్. ఫస్ట్ స్టేట్మెంట్ వాస్ ఎస్ లార్డ్ ఐ బిలీవ్, ఐ హావ్ ఫెయిత్ ఇన్ యూ. నాకు నీలో విశ్వాసం ఉంది ప్రభు, నువ్వు చేయగలుగుతావు, నేను నమ్ముచున్నాను, ఐ హావ్ ఫెయిత్. ఆ తర్వాత ఏమంటుండమ్మా, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయి. హల్లెలూయా. నాకు విశ్వాసం ఉంది ప్రభా, కానీ నా విశ్వాసములో ఎక్కడో అపనమ్మకం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రభా నాకు సహాయం చేయి. ఎందుకంటే నా సహాయము చేస్తే కానీ అపనమ్మకం నా జీవితంలో రానప్పుడు నేను నిన్ను బలంగా విశ్వసించగలుగుతాను. ఎందుకంటే యు ఆర్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్, యు ఆర్ ది పర్ఫెక్టర్ ఆఫ్ ది ఫెయిత్. ఎందుకంటే విశ్వాసములకు కర్తయు కొనసాగించువాడవైన క్రీస్తువు నీవు, కాబట్టి నా అపనమ్మకమును తీయగలిగిన వాడవు కేవలము నీవే. You are the only person who can take away my unbelief. Protect my faith. That is the prayer. శిష్యులు అడగాలి, శిష్యులు చేయాల్సింది ఈ ప్రార్థన చేయాలి బహుశా కదా. ప్రభు విశ్వాసాన్ని పెంచాడు, ప్రభు విశ్వాసాన్ని కాపాడు ప్రభు అనాలి కదా. ఈరోజు మనం కూడా అడగాలి, ప్రభు నా విశ్వాసం, ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఎస్ లార్డ్ ఐ ట్రస్ట్ యూ, బట్ మేక్ మై ఫెయిత్ స్టే ఇన్ యూ, ప్రొటెక్ట్ మై ఫెయిత్. నా విశ్వాసము కొంచెమే కావచ్చు ప్రభు, ఆ కొంచెం విశ్వాసము కూడా పోకుండా దాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాల్సింది బహుశా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు నా విశ్వాసం పోనట్లు నాకు సహాయం చేయి. ఎందుకంటే దేవుని వల్ల మాత్రం, యేసు వల్ల మాత్రమే సాక్ష్యము. ఆయన మాత్రమే నా అవిశ్వాసాన్ని తీసివేయగలుగుతాడు, నా విశ్వాసాన్ని కొనసాగించగలుగుతాడు. ఏదైతే నేను నమ్ముతున్నానో నా జీవితంలో కార్యం జరగాలంటే, నా నమ్మకం స్థిరంగా ఉండాలంటే, నా నమ్మకాన్ని నడిపించేవాడు నా ప్రభువే అని ఆయన నమ్మచున్నాడు, ఆయన అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం.
ఇంకా అక్కడే ఉన్నాను. ఇంకా విశ్వాసము దాంట్లో ఒకటో 5వ వచనంలో ఉన్నాను. ఐ డోంట్ నో రైట్ పిల్లర్. రెండో చూసినప్పుడు విశ్వాసం, వాట్ ఇస్ ఫెయిత్? నిజంగా విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటంటే పిల్లరా, కంప్లీట్లీ ట్రస్టింగ్ గాడ్. శిష్యులకు అర్థమవుతుంది విశ్వాసం అంటే ఇంత అంతా ఉండేది కాదు. విశ్వాసం ఉండడం అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ గాడ్. ఎక్కువ చేసేది తక్కువ చేసేది లేదు, కంప్లీట్ ట్రస్ట్. దేవుని నమ్మడము, దేవుని విశ్వాసం. నేను దేవుని నమ్ముతున్నాను అంటే అన్ని విషయాలు నమ్మడమే. ఏదో చిన్న చిన్న విషయాలు నమ్మేది కాదు, ఏదో కొంచెం నమ్మి కొంచెం నమ్మేది ఉండదు. ఇది వస్తే అది వస్తే సమస్య వస్తే వెళ్ళిపోయేది కాదు. నమ్మడం అంటే దట్స్ కంప్లీట్ ట్రస్ట్. మీరు ప్రార్థన అయితే అడుగుతున్నారు కానీ అంటే దేవుడు అంటాడు విశ్వాసం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కంప్లీట్ ట్రస్ట్. కీర్తనకారుడు అంటాడు 125వ కీర్తన. క్వశ్చన్ చూసుకున్నాం. నిజంగా చాలా ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా మొదటి వచ్చిన 125వ కీర్తన ఒకసారి చూద్దాం బ్రదర్. ఐ లవ్ దిస్ వర్డ్. నేను 5లో ఉన్నా పర్లేదు, 6వ దాంట్లోకి రాకుండా నాకేం ప్రాబ్లం. లెట్ మీ స్టే. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వారు కదలక నిత్యము నిలుచు. ఎలా ఉంటారంటమ్మా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, those who trust God, those who have the faith in the Lord. దేవుల్లో విశ్వాసం ఉన్నవాడు ఎట్లంటాడమ్మా? వాడు కదలక. ఇది గొప్ప చిన్నది అంటలేదమ్మా. ఖాళీ విశ్వాసం ఉంటే వాడు కదలడంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది కదలడం కూడా దేవుడు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తాడు. నిజంగా దేవుని ఆత్మలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే దాని డెఫినేషన్ ఎలా అంటే అది పాతుకుపోయినట్టు. వాడు కదలక అంటే ఒక మాట అంటాడు, వాడు కదలక, వాడు కదలే స్థితిలో ఉండడు. విశ్వాసములో ఉన్నవాడు, దేవుల్లో ఉన్నవాడు, దేవుల్లో నిలిచినవాడు, వాడు కదలే ప్రసక్తి లేదు. వాడు కదలే. ఈ విల్ స్టే లైక్ దట్, ఈ విల్ స్టే లైక్ దట్, ఈ విల్ స్టే లైక్ దట్. కదలక. ఆ తర్వాత అన్నాడు, అక్కడ వదిలేడు, కదలక అన్నాడు, ఉత్త కదలక అన్నాడు, నిత్యము ఫర్ ఎవర్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యేసయ్యని నమ్మి మరలా యేసయ్యతో జీవించే వరకు వాడు నిత్యము నిలుచు సియోను కొండలా. మామూలుగా కాదు, కొన్నిసార్లు అనిపిస్తుంది నిత్యము నిలిచి వాడి కదిలే ఆస్కారం లేదు. వాడు నిత్యం ఉంటాడు. 1 రోజు 2 రోజులతో అయిపోయేది కాదు. ఎలా అంటాడు నిత్యం అంటే కొండలా ఉంటాడు వాడు. ఎవరైతే నమ్ముతారో, బికాస్ దే హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ ది గాడ్. ఇది కొంచెం పెద్దది కదా. ఒక్కసారి నువ్వు దేవుని నమ్మావంటే God says I'll make you like a mountain. ఎవడన్నా కొండను కదిలించాలని ప్రయత్నం చేస్తే మరి కదులుతుందాము? కొండను కదిలించాలని ప్రయత్నం, వాడి ప్రయత్నము వ్యర్థం అయిపోతుంది. కానీ అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఒకవేళ నన్ను నమ్మగలిగితే ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ లైక్ ఏ మౌంటైన్. ఫెయిత్ అంటే కంప్లీట్ ట్రస్ట్ and complete trust and complete obedience to His will. దేవుని చిత్తమునకు ఎవరైతే దేవుని నమ్ముతారో, దేవుని చిత్తం చేయడానికి వారు 1 సెకండ్ వరకు కంప్లీట్ ఒబీడియన్స్ ఉంటుంది కదా. దేవుని ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. అదే విశ్వాసం చేసేది. శిష్యులో చెప్పిండు పోండి అంటే సమస్యల గురించి వెతుకు పడతారు. దాన్ని కొనసాగించడం నేను కదా. ప్లస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యువర్ ఫెయిత్ గో ఫార్వర్డ్. అంటే ఈ విశ్వాస జీవితంలో శ్రమలు రావంటే వస్తాయి. ఈ మధ్యకాలంలో లూకాసు వార్త చదువుతున్నప్పుడు అంటాడు, పేతురు సాతాను మిమ్మల్ని జల్లించుటకు కోరుకునేను, అయినను
నువ్వు విశ్వాసంలో పడిపోకున్నట్లు నీ గురించి నేను ప్రార్థన చేశానంటే God is praying for the faith of the Peter in spite of all the shufflings. ఆ జల్లించుటం అంటాడు. జల్లించడం అంటే మామూలు జల్లించడు కదమ్మా. జల్లెడ పట్టడం తెలుసు కదమ్మా, స్త్రీలకు బాగా తెలుసు కదా. జల్లెడ పట్టడం అంటే అది ఎలా కుదిపేయడం అంతే కదా. సాతాను కుదిపేస్తాడు రా బాబు నేను పర్మిషన్ ఇచ్చిన, కానీ విశ్వాసంలో పడిపోకున్నట్టు ప్రార్థన కూడా చేసిన అంటాడు ప్రభు. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్ అని, కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. అందుకే దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు నిజంగా అంటున్నారు విశ్వాసం అంటే కంప్లీట్లీ యాక్సెప్టింగ్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని విశ్వాసాన్ని పరిపూర్ణంగా అంగీకరించడమే. అబ్రహాం చెప్పాడు కదా, అబ్రహాంతో అన్నాడు కదా, ఏమన్నాడు, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాడు. ఎక్కడుంది ప్రభా అంటే ఏమనాలి, ఎక్కడుంది ప్రభా అంటే నువ్వు లేచి పోరా బాబు అన్నాడు, అంతే కదా. ఎక్కడుందో చెప్పాడు అమ్మ. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చూపించే దేశమునకు వెళ్ళంటాడు. ఎప్పుడు ఈ గ్రంథకర్త రాస్తూ అంటాడమ్మా, అబ్రహాం బిలీవ్డ్ గాడ్. He went to the city, the architecture of that city is God అంటారు. దేవుడే పట్టణము నిర్మిస్తాడంట, దేవుడే నిర్మించి ఆ పట్టణం అయిపోయాడు. ఎక్కడ పోతుందో తెలియని చోటికి వెళ్ళాడంట. అది విశ్వాసం. దేవుడు పొమ్మన్నాడు, నేను పోతున్నాను, అంతే అయిపోయింది కథ. దట్ ఈస్ మై ఫెయిత్. I trust God so completely that He said, go, I'm going. That is my faith. God said go. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను, అయిపోయింది. దట్ ఈస్ కంప్లీట్ ఫెయిత్. కంప్లీట్ ఫెయిత్. వెళ్ళిపోవడం అంతే. కంప్లీట్ యాక్సెప్టింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తం ఇక్కడ కాదు, అక్కడ అన్నాడు. ఓకే రైట్, అది ఎక్కడ నాకు తెలియదు, పర్లేదు, ఆయన తెలుసు కదా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటాడు. ఏమంటాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నేను నమ్మదగినవాడు కాదు. ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, ఈజ్ ఫెయిత్ఫుల్ అంటాడు వాక్యం. మనము నమ్మదగిన వారం కాకున్నా ఆయన నమ్మదగినవాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నమ్మదగిన దేవుణ్ణి నమ్మగలిగినప్పుడు విశ్వాసంలో పడిపోయి ఆస్కారం లేదు, నీకు ఆవగించదు. నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను, ఎందుకంటే రెండో దాంట్లో మీరు రాలేకపోయాను కాబట్టి. అంటే కదా, నీ సమస్య ఎంత పెద్దదన్నది కాదు, నీ విశ్వాసం ఎంత చిన్నదనేది కాదు. దేవుడు ఒక మాట అంటాడు, 6వ వచనం చదివించి వదిలేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఒకసారి ప్రభువు అంటాడు, ఏమంటాడు, మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే, God says, that's enough for me. Your smallest faith, even though as mustard seed, ఆవగించంత విశ్వాసము మీలో ఉంటే చాలా, నేను పని చేస్తా అంటున్నాడు. ఆ చెట్టు ఎంత పెద్దదైతే ఏమైంది, ఆ కొండ ఎంత పెద్దదైతే ఏమైంది, నీ ఆవగించిన విశ్వాసము చాలు నేను పని చేయడానికి. నేను పని చేసేటప్పుడు నేను కాదు, ఎందుకంటే God is powerful. My faith not be powerful, but God is mighty powerful. Hallelujah. నా విశ్వాసం అల్పమే కావచ్చు, కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, నీకు కొంచెం ఉన్నా పర్లేదు, నా శక్తిని బట్టి కార్యం జరుగుద్ది. యూ మే హ్యావ్ స్మాలెస్ట్ ఆఫ్ ది ఫెయిత్. కొంచెమే నీకు విశ్వాసం ఉండొచ్చు, ఆవగిందంతనే ఉండొచ్చు, కానీ నీ సమస్య అది గొప్ప చెట్టుల గొప్ప వృక్షములా ఉండొచ్చు, కానీ అంత విశ్వాసముతో నువ్వు పలికినప్పుడు ఏమంటాడమ్మా, నిజంగా ఆ మాటలో అనిపిస్తుంది, నువ్వు వేళ్ళతో సహా ఏమంటాడమ్మా, చెట్టు అంటాడు, చెట్టు ఆ కొమ్మ తీశాడు అంటలేడు కదా, కొమ్మ అంటలేడు, చెట్టు అంటలేడు, ఏమంటాడు, వేళ్ళతో సహా పెళ్ళగింపబడి. అరే పెళ్ళగింపడం అంటే దాన్ని చెట్టును తీయాలంటే తవ్వి చేసి ఏం తీసి ఎంత కష్టం ఉంటుంది. ఆ చెట్టుకు చెప్తున్నంట, నువ్వే పెళ్ళగించుకోవాలి, నీకు నువ్వే పెళ్ళగించుకోవాలి. లేచి మళ్ళీ ఏమంటాడు, నువ్వు పెళ్ళగించుకోవాలి, నేను చెప్పిన చోట్ల నాటబడాలి.
పెలగించుకోవడము, చెట్టుకు చెట్టు పెలగించుకోవడం సాధ్యమంటే సాధ్యమవుతుంది. ఏదో నీ ఆవగినంత విశ్వాసంతో. ఎందుకంటే పని చేసేవాడు గొప్ప దేవుడు కాబట్టి నీ ఆవగించేంత విశ్వాసం. ఆ చెట్టు నీకు నువ్వే పెలగించుకో, నీకు నువ్వే సముద్రంలో, చెట్టు సముద్రం నాటబడి, అది సముద్రం మధ్యలో నాటబడుతుంది. హల్లెలూయా, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవర్ గాడ్. అది ఆవగినంత విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. అట్టి విశ్వాసం కలిగి దేవుడి నుంచి అనేకమైన అద్భుతాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సాయం మనకు దయచేయండి. అందరం లేచిస్తాం. ప్రార్థన ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదం సలకీర్తది మన ఆనందం ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం. అవునైనా గొప్ప దేవుడు, గొప్ప శక్తిమంతుడు, చక్కని మాటలు నాయన మాకు ఇచ్చావు. మా విశ్వాసం ఎంత ఉందని కాదు, కానీ నేను నువ్వు ఎంత గొప్ప దేవుడు అన్నదే ప్రాముఖ్యమైనది. దేవానికి స్తోత్రమనైనా సియోను కొండవలే నిలిచిన వారికి ఉంటకు, పరిపూర్ణమైన విశ్వాసంలో ఉంటకు నాయన, పరిపూర్ణమైన దేవుని చిత్తంలో జరిపించేవారిగా నైనా, విశ్వాసం వల్ల నైనా మాకున్న కొద్దిపాటి విశ్వాసంలో గొప్ప అద్భుతాలు చూసేవారిగా ఉండేటకు సహాయం. ఇతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చిరుచ ప్రతి ఒక్క బిడ్డను సంఘమును నాయన నేను ఆశీర్వాదంతో నింపి పంపించును. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.